తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠం పీఠాధిపతులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బనారస్ బాబు గురూజీ. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. వారాహి నవరాత్రులు అందరూ ఎదురు చూస్తున్నారు ఎంతగానో. అంటే వాస్తవానికండి ఒక 2-3 ఏళ్ల నుంచి అమ్మవారి ఆరాధన ఎంత బాగా పెరిగిందో, దేవాలయాలు ఎన్ని చూస్తున్నామో మనందరికీ తెలిసిన విషయమే. ప్రతి ప్రాంతంలో కూడా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా చూస్తున్నాం. కానీ వారాహి అమ్మవారు అనగానే కాశీ నగరాన్ని కాపలా కాస్తున్నటువంటి దేవత అన్నట్టుగా మనం చెబుతారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు కానీ, ప్రధానంగా అమ్మవారిని ఆరాధించేటువంటి ఈ నవరాత్రులు కానీ, వీటి విశిష్టత తెలుసుకోవాలనుకుంటున్నాం. అలాగే గృహస్థులు కానీ అమ్మవారి ఆరాధన చేయవచ్చా, కేవలం సాధకులు మాత్రమే ఈ ఆరాధనలు చేయాలా, ఈ నవరాత్రులను అసలు ఎవరెవరు జరుపుకోవాలి, ఎవరెవరు జరుపుకోకూడదు, ఎలా జరుపుకోవాలి? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. లలితా సహస్రనామంలో శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అనే అమ్మవారిని మనం ప్రార్థన చేస్తూ ఉండేటువంటి ఆ పరదేవత ఏదైతే ఉన్నదో ఆ లలితాదేవి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాల్లో ఈ వారాహీదేవి ప్రధానమైనటువంటి దండనాయకి కింద పేరు పొందినటువంటి అమ్మవారు. మీరు అన్నట్టుగా గత కొంతకాలం నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ వారాహి దేవతా పూజలు బాగా పెరిగాయి, అందరూ ఆచరిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అన్నట్టుగా మీరు అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఏది చెప్పినా కూడా మనం వాళ్ళని ఏదో ఆప్ చేయించినట్టుగాను కొంతమంది అభిప్రాయపడేటువంటి అవకాశం ఉంది. కానీ శాస్త్రానుగుణంగా శాస్త్రంలో ఏది చెప్పబడిందో నేను అది మన వీక్షకులకు తెలియాలి కాబట్టి కాశీలో ప్రధానంగా ఈ వారాహి దేవతను మనం చూస్తూ ఉన్నాం. ఈ వారాహి దేవత కాశీ నగరాన్ని మొత్తాన్ని కూడా కాపాడేటువంటి గ్రామ దేవత కింద పేరు పొందింది అమ్మవారు. అలాగే సప్తమాతృకల్లో ఈ వారాహి ఒకటి. అలాగే లలితాదేవి రాక్షస సంహారం చేసేటువంటి సందర్భంలో ఈ దండనాయకి చాలా శక్తివంతురాలుగా మనకి అమ్మవారి యొక్క గాథల్లో మనకు తెలుస్తుంది. అంధకాసురుడు ఇలాంటి రాక్షసుల సంహారం దగ్గర అమ్మవారి యొక్క స్తోత్రాలు అవన్నీ కూడా అక్కడ ఆవిడని విజృంభించమని చెప్పి. అయితే అసలు ఎందుకు ఇవన్నీ కూడా రావటం జరిగింది అని మనం ఆలోచన చేస్తే, మీరు బాగా ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి గారు అన్ని పనుల్లోనూ కల్పించుకుంటారా? కింద వాళ్ళకి చెప్తూ ఉంటారు, ఒక్కొక్క పనికి ఒక్కొక్కరిని పురమాయిస్తారు. అంటే ఏంటి, ఒక్కొక్క మంత్రి గారు మళ్ళీ విడిగా ఉన్నారు కదా వాటికంటూ. మరి ఆ మంత్రి కూడా అన్ని పనుల్లోనూ కల్పించుకుంటాడా? మళ్ళీ ఆయన కింద ఉండేటువంటి ఆ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకి చెప్తాడు కదా. ఐఏఎస్ ఆఫీసర్లు మన దగ్గరికి వచ్చి డైరెక్ట్గా మాట్లాడతారా? వాళ్ళ తరఫున ఉండేటువంటి కింద వాళ్ళు వస్తారు, ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేటువంటి మళ్ళీ వాళ్ళెవరు కింద భాగం. ఇలా ఏ విధంగా అయితే ఉన్నదో, అంటే నేను సామాన్యుడికి కూడా అర్థం కావాలని చెప్తున్నాను, ఉన్నదో ఆ లలితాదేవి కింద ఉండేటువంటి దేవతల్లో కింద భాగంలో ప్రధానమైనటువంటి వర్గంలో ఉండేటువంటి దేవత ఈ వారాహి, ప్రత్యంగిర, కాళి, శ్యామల, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపించేటువంటి దేవతల్లో ఈ వారాహి దేవత. ఈవిడ్ని వార్తాళి అని కూడా అని అంటారు. అసలు ఈ వారాహి దేవత స్వరూపాన్ని మనం చూసినట్లయితే ఆవిడ నల్లగా కనిపిస్తుంది. అసలు బాగా దంతాలు బాగా పెద్దవిగా ఉంటాయి. పంది ఆకారంలో మనకి కనిపించేటువంటి స్వరూపము. ఈవిడ మహావిష్ణువు వారాహ అవతారం ఎలాగైతే ఎత్తాడో, ఈవిడ దగ్గర లలితాదేవి దగ్గర ఉండేటువంటి శక్తితో వారాహ శక్తి. అయితే ఈవిడ ఆరాధన గనక చేసినట్లయితే ఏం జరుగుతుంది, అసలు చేయవచ్చా చేయకూడదని మీరు చాలా విషయాలను అడిగారు. సహజంగా ఈ తీవ్ర దేవతల, వీళ్ళందరినీ కూడా మేము తీవ్ర దేవతల కింద చెప్తూ ఉంటాం. ఇవి స్త్రీ విద్యోపాసకులు లేదా పూర్ణ దీక్షాపరులైనటువంటి వారు చేసుకోవడానికే తప్ప సామాన్యులకి ఇవి అవసరం లేదు అని మనం చెప్పవచ్చు. అయితే సామాన్యులకు అవసరం లేదు. లలితా సహస్రనామావళి చదివితేనే వాళ్ళ చేతుల్లో పెద్ద ఆయుధం ఉన్నది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము,
దీనిలో ఒక్కొక్క దేవతని విడగొట్టేసరికి ఆ దేవత గొప్ప, ఈ దేవత గొప్ప, అని వీళ్ళల్లో దేవతల యందు గొప్ప అని ఎంచుకునేటువంటి భావన మనం క్రియేట్ చేస్తున్నాం. ఇది తప్పు. మనలో వచ్చేస్తుంది వచ్చేస్తోంది. ఈ దేవతే చాలా పవర్ఫుల్ అని, ఆ దేవత కాదు అన్నట్టుగా వీళ్ళలో ఒక రకమైనటువంటి నెగిటివ్ సెన్స్ని పెంపొందించేందుకు ఈ యొక్క మాటలు ఉపయోగపడుతున్నాయి. దయచేసి అలాంటివి నమ్మమాకండి. నేను అలా చెప్తున్నటువంటి వాడి గురించి నేను విమర్శించటం లేదు. అందరికంటే ప్రధానమైన దేవత కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారి చేతికి ఉండేటువంటి వేళల్లో ఉండేటువంటి గోర్ల నుంచి నారాయణ దశాకృతి. విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తాడు. అంత అమ్మవారి గోళ్ళకే లోంచే విష్ణువు పుట్టేంత శక్తి కలిగిన లలితాదేవిని స్మరణం చేయటం అనేటువంటిది అది ఏ నవరాత్రులైనా కూడా శ్రేష్టమే. నిరంతరం పారాయణం చేయవలసింది లలితా సహస్రనామావళి. అంటే ఈ వారాహి నవరాత్రులను చెప్పబడుతున్నటువంటి ఈ నవరాత్రుల్లో ఏదైనా గుప్త నవరాత్రులు కానివ్వండి, శ్యామలా నవరాత్రులు కానివ్వండి, మన వసంత నవరాత్రులు కానివ్వండి, లేకపోతే శరత్కాలంలో వచ్చేటువంటి దసరా శరన్నవరాత్రులు కానివ్వండి, ఇవన్నీ కూడా నిత్యము లలితా సహస్రనామ పారాయణం చేయటం, స్త్రీ పురుషుల భేదం లేకుండా చేయటం అత్యంత ఉత్తమమైనటువంటిది. సాత్విక శక్తి ప్రబలంగా పెరుగుతుంది. సాత్విక శక్తి వలన మూల విగ్రహాన్ని, మూలమూర్తిని, జగదంబను, విశ్వపాలని, పరాదేవతని పిలిచిన తర్వాత అపరాజిత అయినటువంటి నామం కలిగినటువంటి ఆ దేవత పిలిచిన తర్వాత, లలితాదేవిని పిలిచిన తర్వాత లలితాదేవి వచ్చేస్తే వారాహి వస్తుంది. సప్తమాతృకులందరూ అక్కడికి వచ్చేస్తారు కదా. అంత దేవతను వదులుకుని మధ్యలో ఉండేటువంటి ఈ దేవతల్ని, ఆ దేవతల్ని ఇక్కడ మనం గొప్పతనం అని చెప్పేసి ఇంకో దేవత గురించి ఆలోచన చేయకుండా మనం చేయటం ఒకటి ఇక్కడ తప్పు జరుగుతోంది. రెండవది ఈ దేవతే గొప్ప అని మిగతా దేవత మధ్యలో ఈ ఫోటోని పెట్టడం, దేవతా మందిరాల్లో మీ ఇళ్లలో ఈ దేవతల ఫోటో పెట్టడం చాలా తప్పు. మీ కులదేవత ఏదైతే ఉన్నదో, మీ ఇంటి దేవుడు ఏదైతే ఉన్నాడో అది ప్రధానంగా మీ దేవతా మందిరంలో ఆ ఫోటో మాత్రమే. మీ పూర్వీకులు ఏ దేవతా ఫోటోని పెట్టి పూజించమని చెప్పారో దాన్నే పెట్టుకుని ఉండాలి తప్ప మరో ఫోటోల్ని మనం పెట్టరాదు ఆ ప్రదేశంలో. సరే, ఇప్పుడు వారాహి అనేటువంటిది చెయ్యాల్సి వచ్చినప్పుడు మామూలుగా పూర్ణ దీక్ష ఉన్నటువంటి వారు లేదా శ్రీ విద్యోపాసకులుగా చెప్పబడేటువంటి వారు, కొంతమందికి కొన్ని సందర్భాల్లో ఈ వారాహిదేవి యొక్క మంత్రాన్ని ఏమన్నా ఉపదేశం పొంది ఉంటే వారు చేయటం ఉత్తమం. ఈ నవరాత్రులు దీన్ని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. వారాహిల్లో కూడా 10 రూపాలు ఉన్నాయి. శ్వేతవారాహి, పాతాళ వారాహి, ఇలా రకరకాల కిరాత వారాహి అనేటువంటి నామాలు ఉన్నాయి. ఏదైనా కూడా అన్ని కూడా అమ్మవారి నామాలే. శ్రీ వారాహి దేవతలు కనుక మనం ఎవరు ఆరాధన చెయ్యాలి అంటే, నిజంగా నేను చెప్తున్నాను, రైతులు ముఖ్యంగా ఈ దేవతని పూజించడం మూలకంగా ఈరోజు రైతు చాలా నష్టపోతున్నాడు. రైతు బాగుండటానికి, రైతు క్షేమం గురించి ప్రతి ఒక్కరు కూడా రైతు గురించి నిజంగా మీకు భక్తి గౌరవం ఉంటే కనుక రైతు గురించి వారాహి దేవత పూజలు చేసి వారు రక్షింపబడాలని చెప్పి చేయండి, చేసేవాళ్ళందరూ కూడా. ఈ రైతులు కూడా ఈ వారాహి దేవతను కనుక పూజించినట్లయితే వారి పంట చేతికి సక్రమంగా అందుతుంది. రెండోది, పంటకు తగినంత ఫలితాన్ని పొందగలుగుతారు. అంటే మనం పంట వేసామమ్మా, 50 రూపాయలు ఖర్చు అయింది, కానీ అమ్మితే 20 రూపాయలే వస్తుంది. అంటే రైతు నష్టపోతున్నాడుగా. కాబట్టి ఈ నష్టం లేకుండా ఉండటానికి ఈ వారాహి దేవత మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారదారులు, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామండి, మాకు బాగా కలిసి వచ్చేది ఎందుకంటే ఈ వారాహి దేవతను ఆరాధన చేయాలి. దానివలన వ్యాపారం బాగుంటుంది. అలాగే ఇప్పుడు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ చేసి ఇప్పుడు చాలామంది రేటు తగ్గిపోయిందండి, మేము చాలా పెట్టుబడి పెట్టామండి అన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని చేయమని నేను చెప్పడం కాదు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా అక్కడ ఉండేటువంటి ఆ ఉపాసనా పరుల దగ్గరికి వెళ్ళి మీరు చేయించుకుని ఆ జప తీర్థాన్ని మీరు తీసుకున్నట్లయితే మీకు ఆ దోషం పోయి మీ వ్యాపారము, మీ పంట
బాగా పండుతాయి. నామస్మరణం చేయవచ్చు. నామస్మరణం శ్రీ మాత్రే నమః అన్నట్టుగా శ్రీ వారాహి దేవి నమః అని రోజు రైతు జపం చేసుకోవచ్చు. ఆ పొలం దగ్గరే ఈశాన్య భాగంలో పొలం నాగలి పట్టి దిన్నేటప్పుడే ఈ నాగలిని ఈశాన్య మూల పెట్టి, అమ్మవారి ఆయుధమే నాగలి, అవును, అమ్మవారి ఆయుధం నాగలి ఉంటుంది. అవును. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈశాన్య భాగంలో మీ పొలానికి ఈశాన్య భాగంలో ఈ నాగలి పెట్టి, ఈ నాగలి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి వారాహి అమ్మవారిని తలుచుకుంటూ ఆ అక్షింతలు పసుపు కుంకుమ పూలు వేసి ఓ టెంకాయ కొట్టి ఆ నాగలికి ఆ భూమికి ఇద్దరికి కూడా నైవేద్యం చేసి మీరు పొలం గనక పనులు ప్రారంభించినట్లయితే చక్కని మంచి పంట మీ రైతులందరికీ కూడా చేతికి అంది రైతే రాజు కింద మారేటువంటి భాగ్యాన్ని అమ్మవారు కల్పిస్తుంది వారాహి దేవత. అయితే ఈ వారాహి దేవత భూ సంబంధమైనటువంటి ముఖ్యమైనటువంటి దేవత. ఈ భూ సంబంధమైన పనులు చేసేటువంటి వాళ్ళు బోరు వేసేటప్పుడు కూడా వారాహి దేవతని, చెరువులు తవ్వేటప్పుడు కూడా వారాహి దేవతని, బావులు తవ్వేటప్పుడు కూడా వారాహి దేవతని తలుచుకుంటాం చాలా మంచిది. ఎందుకంటే మీరు బాగా గమనించినట్లయితే ఎక్కడో భూమి కింద ఎక్కడో దాక్కున్నటువంటి రాక్షసుని సంహరించి మహావిష్ణువు వేదాలని కాపాడేటట్టుగా మనకి పురాణ ఇతిహాసాలు తెలియచేస్తుంది. 2 యొక్క కోరలు, ఈ కోరలతో భూమి ఇలా చీల్చడం జరిగింది. భూమిని ఇక్కడ పెట్టుకుంటున్నాడు ఆయన కోరల మీద. కాబట్టి భూ సంబంధమైన పనులు ఏది చేసినా ఈ వారాహ శక్తిని ఆరాధన చేయటం చాలా ఉత్తమమైనటువంటి. అందువల్ల మీరు బాగా గమనించినట్లయితే ఈ వారాహి నవరాత్రి చేసేటువంటి వాళ్ళు ఆకుపచ్చ వస్త్రాన్ని ఎక్కువగా ధారణ చేస్తూ ఉండటం, కంకణాల కింద కూడా ఆకుపచ్చది వాడుతూ ఉంటారు. ప్రకృతికి దేవత ఆవిడ. ప్రకృతి ఏ రంగులో కనిపిస్తుంది మీకు? పచ్చని ఆకుపచ్చ పంట కూడా పచ్చని పంట వచ్చింది అని అంటాం మనం. ఆకుపచ్చ కాబట్టి ఎప్పుడు కూడా ఆ దేవత భూ సంబంధమైనటువంటి కాబట్టి మనం ఆ వారాహి దేవతని గనక చక్కగా ఇలాంటి వాళ్ళు గనక ఈ గుప్త నవరాత్రుల్లో గనక ఎట్లాగో ఇప్పుడు మనకి పంటలు వేసేటువంటి సీజన్ కూడా ఇప్పుడే, కాలం కూడా ఇప్పుడే ప్రారంభం అవుతుంది. చక్కగా ఆ ఉపాసకుల దగ్గరికి వెళ్ళి ఆ వారాహి మంత్రం చేత అక్షింతలు కానీ పసుపు కానీ కుంకుమ కానీ, ఇంకా అమ్మవారికి కుంకుమ చాలా ప్రీతి. దీనిలోనమ్మ ఎరుపు మెరూన్ రంగు అని ఉంటాయి కుంకాల్లో కూడా. ఈ మెరూన్ రంగు కుంకుమ ఈ అమ్మవారికి చాలా ఇష్టం. ఆ కలర్ వేరుగా ఉంటుంది. ఆ మెరూన్ రంగు కుంకాన్ని మంత్రించుకుని మీరు తీసుకువెళ్ళి మీ పొలంలో ఆ ఈశాన్య భాగంలో బొట్టు పెట్టి, ఇక్కడ అమ్మవారు ఉంది అనుకుని బొట్టు పెట్టి మీరు పొలం పనులు ఆ నాగలికి లేదా ట్రాక్టర్కో, వెనకాతల ట్రాక్టర్ కూడా నాగలికి ఇట్లా ఉంటాయి కదా, వాటికి మీరు బొట్టు పెడితే కనుక మీ పంట ఎటువంటి కీటకాల నుంచి కూడా ప్రమాదం లేకుండా పంట చేతికి రావటము, పాడైపోకుండా ఉండటము, పురుగులు పట్టకుండా ఉండటము, అంతేకాకుండా ఈ పంట దిగుబడి మనకి సరిగ్గా రావాలన్నా కూడా వారాహి దేవత యొక్క అనుగ్రహానికి మనం పాత్రులం కావాలి. అంటే ఈ వారాహి నవరాత్రులు ముందరగా మీరు ఈ పని చేయించుకుని పొలం పనులు చేసేటువంటి వాళ్ళు. అలాగే వారాహి దేవత దేవాలయాల్ని దర్శనం చేసుకుంటే గనక ఎవరు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారదారులు వెళ్ళి మీరు దర్శనం చేసుకుని ఆ అమ్మవారికి 9 ప్రదక్షిణాలు చెయ్యాలి. 9 ప్రదక్షిణాలు చేసి అక్కడ ఉండేటువంటి ఆ అమ్మవారికి మినప గారెలను నైవేద్యంగా పెట్టేటట్టుగా చేసినట్లయితే మీ పనులు తొందరగా, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపార పనులు తొందరగా లభ్యమవుతాయి. అలాగే ఈ వారాహి దేవతని గనక చక్కగా మీరు బెల్లంతో పాయసం చేసి అమ్మవారికి హోమం చేసినట్లయితే గనక పదవి లభిస్తుంది. పదవి లభిస్తుంది. ఈ నవరాత్రుల సమయంలో ఇవి చేసుకోవచ్చు. అంటే ఆ మంత్రం ఉపదేశమైనటువంటి వాళ్ళు గురువులు ఉంటారు కాబట్టి వారి ద్వారా ఇవి చేయించుకోవటం మనకి చాలా ఇది. అలాగే స్వప్నవారాహి అని ఉందమ్మా మనకి. ఈ స్వప్నవారాహి దేవతను ఆరాధించేయటం ఏంటంటే స్వప్నంలో మొత్తం అన్ని విషయాలు కూడా ఆవిడ మనకి విశదీకరించి తెలియచేస్తుంది. ఆవిడ స్వప్నంలోనే జరగబోయే విషయాలన్నీ కూడా ఇలా జరుగుతుంది, దీనికి ప్రాయశ్చిత్తం ఇలా చేసుకో అని కూడా అమ్మవారు చెప్తుంది. అయితే
ఒకసారి నేను ఒకటి సంఘటన విన్నానమ్మా. కాశీలో వారాహి దేవాలయం లోపలికి మనల్ని వెళ్ళనివ్వరు. అది పైనుంచి చూడాలండి. భూగర్భంలో ఉన్నట్టుగా ఉంటుంది అది. అవును. అమ్మవారు మంచిగా బలమైన శరీరం ఉంటుంది అమ్మవారికి. దగ్గర ఇంత విగ్రహం అన్నమాట. ఓ శరీరమే ఇలా పొడుగ్గా ఒక తాడి చెట్టు అంతా ఉంటారండి. ఉంటుంది అమ్మవారు. అంటే పైనుంచి చూసినప్పుడు అంత తెలీదు. నేను బాగా వెళ్ళా నేను చూశాను నేరుగా చూసాను. నేరుగా అమ్మవారిని. అయితే ఇక్కడ మనం అక్కడ పూజారులు అమ్మవారు 3 గంటల దాకా కాశీ అంతా తిరుగుతుందమ్మా. రాత్రి నుంచి తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి 3 గంటలకి మళ్ళీ ఆవిడ ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు 4 గంటల దగ్గర నుంచి అమ్మవారికి పూజ గబ అలంకారము, స్నానం చేయించడం అవన్నీ చేసి 5 నిమిషాల్లోనే మొత్తం వస్త్రంతో సహా పూజతో సహా చేసుకుని పైకి వచ్చేస్తారు. చాలా తీవ్రమైనటువంటి దేవత. తీవ్ర దేవతల్లో వారాహి చాలా. వాళ్ళ పూర్వీకుల నుంచి అలా చేస్తున్నారు అక్కడ. అయితే మనకి పైన 2 కన్నాలుగా కనిపిస్తూ ఉంటాయి. దాని నుంచి ఒకటి అమ్మవారి ముఖము, ఒకటి అమ్మవారి పాదాలు కనిపిస్తాయి. అక్కడ గబబాలు చాలా తక్కువ టైంలో అందరూ చూడాలని చెప్పి సరిగ్గా చూసి చూడకామని వస్తారు. ఆవిడ ధూమ్రవర్ణంలో ఉంటుంది అక్కడ. చాలా మంచి శరీర సౌష్ఠవంతో పూర్తి విగ్రహాన్ని నేను చూశాను కాబట్టి చాలా అమ్మవారు బాగుంటుంది. అయితే ఒకరు వెళ్ళినటువంటి భక్తులు ఎవరో మమ్మల్ని మేము చూడాలి, లోపలికి వెళ్ళి కన్నాల నుంచి మేము చూడంటే అలా చూడకూడదు, ప్రమాదం అంటే లేదు, మేము కోర్టుల నుంచి ఆర్డర్లు తెచ్చుకుంటాము మాకు చూపించకపోతే అంటే వాళ్ళని గొడవ పెడితే సరే అని చెప్పి వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు అప్పుడే పెళ్ళైనటువంటి వాళ్ళు ఎవరు వచ్చారట అమ్మవారిని చూద్దాం. ఆ మెట్లు లోపలికి దిగుతుండగానే వాళ్ళిద్దరు పడి చచ్చిపోయారు. అంత శక్తి ఇప్పటికీ కూడా కాశీలో ఉండే వారాహి మూర్తికి అంత శక్తి ఉన్నది. తర్వాత వాళ్ళు శుద్ధి చేసి అక్కడి నుంచి అన్నట్టుగా నేను ఒకటి వార్త చదవటం జరిగింది. అంటే అంత తీవ్ర దేవత ఈవిడ. అందుకని ఎప్పుడూ కూడా మనం తీవ్ర దేవత అదే చెప్తున్నాం కదా, వద్దన్నది చేయటం మనకి బాగా ఇంట్రెస్ట్ అయిపోయింది. ఎందుకు చేయకూడదు, చేస్తే ఏమవుతుంది, మీరు చూసారా, మీకు చేతకాలు ఇది చేయటము, మీకు ధైర్యం తక్కువ అని మనం ఈ మాటలన్నీ అంటూ ఉంటాం. కానీ తీవ్ర దేవతలు అలా ఉండరు. ఇప్పుడు తీవ్ర దేవతలు ఎలా ఉంటారంటే నాన్నలాగా కఠినంగానే మాట్లాడతారు. సాత్విక దేవత అమ్మలాగా పోలేండి చిన్నపిల్లాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అంటే తీవ్ర దేవతలు వారు ఎందుకున్నారు అంటే పూర్తిగా రక్షణ వలయంలో. కాబట్టి శ్రీ విద్యోపాసకులు ఈ సమయంలో బాగా లోకక్షేమం గురించే చేస్తారమ్మా ఈ నవరాత్రులన్నీ కూడా. భారతదేశ రక్షణ గురించి ఈ సర్వసైన్యాధ్యక్షురాల కింద మనం ఈ అమ్మవారిని మనం చూడవచ్చు. ఈ సైన్యాన్ని రక్షించడానికి అనేక మంది ఉపాసనా పరులు పూర్వకాలం నుంచి కూడా వాళ్ళు గుప్తంగా చేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో కాస్త ఈ యూట్యూబ్ మీడియా మూలకంగా చాలామందికి రకరకాల దేవతా పేర్లు తెలియటము, వీళ్ళు మేము ఏదో చేసాం మాకు బాగా కలిసి వచ్చింది అనుకోవటం, ఇంకొకళ్ళు చెప్పడం, అలా ప్రచారం అవటం. సరే ఈ మధ్య కొత్తగా కూడా కొన్ని చోట్ల వారాహి దేవాలయాలు కట్టడం జరిగింది. దాని ద్వారా కూడా కొంతమందికి చాలా ఉపయోగమైనటువంటి పనులు జరిగి, ఏదైనా దేవతలందరూ కూడా మనిషి క్షేమానికే వాళ్ళందరూ ఉన్నది. దాన్ని ఎవరు చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి అనే దానికి పద్ధతి ఉంది. ఆ పద్ధతిని పాటిస్తూ మనం చేసినప్పుడు ఆ దేవతలు వద్దన్నా కూడా లలితా సహస్రనామాన్ని గనక మీరు నిష్టగా చదివితే ఆ అమ్మవారే మీ దగ్గరికి ఏ అమ్మవారిని పంపిస్తే మీరు కాపాడబడతారు, ఆవిడే పంపిస్తుంది. అది మనం నమ్మకం పెట్టి చదవాలి. కాబట్టి ఈ గుప్త నవరాత్రుల్లో కూడా మీకు వారాహి మంత్రం లేదని బాధపడమాకండి. చక్కగా లలితా సహస్రనామం పారాయణం చేయటం మూలకంగా చాలా శుభాలు ఈ వారాహి నవరాత్రుల్లో కలిగితే దయచేసి ఎవరికైతే ఉపదేశం ఉన్నదో వారు చేయటం ఉత్తమము అనేటువంటిది చాలా చక్కగా తెలియచేశారండి. అంటే ఇది సాధారణంగా ఉండేటువంటి సందేహమే. అంటే నేను కూడా గమనించాను. చక్కగా నవరాత్రుల్లో అమ్మవారి ఫోటో పెట్టుకుని రకరకాల రూపాలతోటి ఆ అష్టోత్తరాలు చదువుతూ ఏ రోజుకి ఆ రోజు ఈ రోజు అమ్మవారి అవతారం ఇది అని చెప్పి చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు అనేదే నేను అడగాలనుకున్నాను, కానీ చాలా చక్కగా వివరించారు మీరు. ఇప్పుడు ఏమైపోయిందంటేనమ్మా, కొంతమంది ఈ ఉపాసన పరులు కూడా పూర్వం బయటికి ఏమి చెప్పేవాళ్ళు కాదు. ఏదో అమ్మవారి ఉపాసన పరులు, ఆంజనేయ ఉపాసన పరులు, దుర్గా ఉపాసన పరులు అలా అమ్మవారంటే అమ్మవారు అంతే. ఇంకా వాళ్ళు ఏం పేర్లు కూడా చెప్పేవాళ్ళు కాదు. ఎవరైనా బాధ పెడితే ఈ తీర్థం తీసుకుని తగ్గిపోతుంది, బాగుంటావు, మంచిది
అంటే ఏదో కలిసి వచ్చిందని చెప్పి ఇప్పుడు ఏమైందంటే మేము పలానా ఉపాసనా పనులు అని ప్రత్యేకించి చెప్పుకుంటున్నారు. పూర్వం అలా చెప్పుకునేవాడు కాదు. ప్లస్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ఈ కొత్త పేర్లు చెప్పడం మూలకంగా ఈ జనాలు కొత్తగా ఉండి ఆయనకి ఏం తెలియదు, మా దగ్గర చాలా దేవత ఉపాసనలు ఉన్నాయి, ఇలాంటి చర్చలు కూడా అక్కడక్కడ నడుస్తున్నాయి అనేటువంటి విషయం. ఇప్పుడు మీరు ఎందుకు చేయరు, వాళ్ళు చేశారు కదా అని కొంతమంది భక్తులు అడగటం, ఇవి కూడా జరుగుతున్నాయి సమాజంలో. కాబట్టి శాస్త్రాల్లో ఇవన్నీ ఎక్కడా కూడా బయటికి విశదీకరించలా. ఎవరు ఏ పని చెయ్యాలో వాళ్ళకి ఆ గురువు యొక్క ఆదేశానుసారమే చేసేవాళ్ళు పూర్వము. ఇప్పుడు మనకి మనమే గురువులు అయిపోయామా అనేటట్టుగా ఈ సందేహాలు ఎక్కువగా మన లోపలికి ప్రవేశించడం, మనం వద్దన్న పనులు మనం ఎక్కువ చేయటం, తర్వాత దాని నుంచి బాధలు పడటం కూడా మనకే సాధ్యం అవుతుంది. దయచేసి ఇలాంటివి ఎక్కడా కూడా పూర్వకాలంలో ప్రోత్సహించలేదు. పూర్వకాలంలో చాలామంది అమ్మవారి ఉపాసనా పనులు ఉండేవారు. ఎవరైనా బాధతో వస్తే ఏం కాదురా ఈ ప్రసాదం తీసుకో, ఈ బొట్టు పెట్టుకో, చెప్పేవాళ్ళు, అంతే ఉండేది. ఇప్పుడు ఏంటి చెప్పుకుంటాం ఒకటి, మేము పలానా వాళ్ళు చేయటము మేము కూడా చేస్తామని వీళ్ళు అడగటం, మాకు కూడా చెప్పండి అని అడగటం. సరే చేస్తే మంచిదే, కానీ దాన్ని పద్ధతిగా చేయటం అనేటువంటిది ముఖ్యం. కాబట్టి వారాహి దేవత అందరికీ కూడా అనుగ్రహించి మీరు అడిగినందుకు మనకి శాస్త్రంలో ఏ విధమైన సమాధానాలు ఉన్నాయో అవన్నీ కూడా, ఏ దేవత అయినా కూడా ప్రతి దేవత గొప్పదే. ఆ దేవత ఎందు మీకు మనసు లేనప్పుడు, మీ ఇంట్లో మీరు కొలిచేటువంటి మీ కులదేవత ఎందు నమ్మకం లేనప్పుడు ఏ దేవతలు కూడా మనల్ని రక్షించలేరు. రక్షించినట్లుగా కనిపించవచ్చు కానీ పూర్తి రక్షణ మీకు ఇవ్వరు. మీ ఇంటి దేవుణ్ణి వదలవద్దు. మీ పూర్వీకులు పూజించినటువంటి దేవుణ్ణి ఎప్పటికీ వదలకండి. మీ ప్రధానమైన దేవుడు మీ ఇంట్లో ఎవరైతే మీ పూర్వీకులు చెప్పారో ఆ దేవుణ్ణి మాత్రం తప్పకుండా పూజించండి. ఆ ప్రదేశంలో ఆయనవనే ఉంచండి. చాలామందికి వెంకటేశ్వర వెలువెలుపుగా ఉండేవారు. కొంతమందికి వేములవాడ సైడ్ వెళ్ళారనుకోండి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, అలాగే కొంతమంది అన్నవరం సత్యనారాయణ స్వామి, కొంతమందికి వెళితే గ్రామ దేవతలే ఉంటారమ్మా. ఇప్పుడు బెజవాడ ఆ ప్రాంతంలో వెళితే అందరికీ దుర్గమ్మనే ప్రధానంగా ఉంటుంది. కాశీ వెళితే విశ్వనాథుడే, ఎవరింట్లో చూసినా ఆయన తప్ప ఇంకెవరు ఉండదు. కాబట్టి ఆ ప్రాంతానికి వాళ్ళు పెద్ద దేవతలే కాబట్టి ఆ ప్రాంతంలో ఆయన్ని ఆరాధన ఎక్కువగా చేశారు. కాబట్టి మీ ఇంట్లో కొంతమందికి సుబ్రహ్మణ్య ఉపాసన ఉందమ్మా, కొంతమందికి హనుమంతుడు ఉపాసన ఉన్నది. అలాగే రాముల వారికి చాలామంది రాముల వారికి కులదేవుడిగా ఉన్నవాళ్ళు ఉంటారండి. అంటే కృష్ణుడు కొంతమంది ఇలవేల్పుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే మీ ఇలవేల్పుని మీరు పూజించినప్పుడు సర్వదేవతలు మీ ఇంట్లో నివసించారు. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.